రైతు సోదరులకు స్వాగతం. కృష్ణా నది పరవళ్ళు కొనసాగుతోంది. అయితే గత వారం ఉన్నంత ఉధృతి లేదు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గింది. కర్ణాటక, మహారాష్ట్రలో కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇక తెలంగాణలో కూడా వర్షాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో కూడా విపరీతమైన ఎండలు. కేవలం గత వారం కురిసిన వర్షాలకు సంబంధించిన వరద మాత్రమే కృష్ణానదిలో తుంగభద్రలో ప్రవాహం జరుగుతూ ఉంది. ఇంకా 2-3 రోజులు ఈ ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి ఇప్పటికీ కూడా జూరాలకి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. మరొక వైపు తుంగభద్ర నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి వరద చేరుతూ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలంకి ఎంత వరద వస్తూ ఉంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత లిఫ్ట్ అవుతూ ఉంది, ఎంత చేరుతూ ఉంది, నాగార్జున సాగర్ నుంచి ఎన్ని గేట్లు ఎత్తి పులిచింతలకు రిలీజ్ చేశారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్కి ఎగువ ప్రాంతాల నుంచి 122,000 క్యూసెక్లు వస్తూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ ఎప్పుడో నిండిపోయింది. ఫస్ట్లోనే సీజన్ స్టార్టింగ్లోనే వచ్చిన వరద మొత్తాన్ని కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. 125,000 క్యూసెక్లు నారాయణపూర్ చేరుతా ఉన్నాయి. 28-29 టీఎంసీల కెపాసిటీ అది పూర్తిగా నిండిపోయింది. వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేశారు. జూరాలకు 135,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. 30,000 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా 105,000 క్యూసెక్లు, మొత్తం 135,000 క్యూసెక్లు శ్రీశైలానికి జూరాల నుంచి రిలీజ్ చేశారు. ఇక తుంగభద్ర నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఆ డ్యామ్ కెపాసిటీ 105 టీఎంసీలైనా కేవలం 80 టీఎంసీలకి ఈ ఏడాది పరిమితం చేశారు. ఒక పంటకే సాగునీరు. ఎందుకంటే ఆ గేట్లు మార్చే కార్యక్రమం ఫిబ్రవరి నుంచి ప్రారంభించిపోతూ ఉన్నారు. కనీసం ఒక్కో గేటు పెట్టడానికి 15 రోజులు సమయం పడుతుంది. సో ఒక పంటకు నీరు ఇచ్చి తర్వాత బంద్ చేయాలని చూస్తున్నారు. అంటే 6 తడుల పంటలకు అయితే మాత్రం మార్చి, ఏప్రిల్ వరకు నీరు విడుదల చేస్తారు. ఇక తుంగభద్ర నుంచి 95,000 క్యూసెక్ల వరద సుంకేశ్వర మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మొత్తం మీద 2,45,000 క్యూసెక్ల దాకా శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ గట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,000 క్యూసెక్లు, 2 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,12,000 క్యూసెక్లు, మొత్తం మీద 150,000 క్యూసెక్ల దాకా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి విడుదలవుతా ఉంది. ఇక బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు ద్వారా 20,000 క్యూసెక్లు, హంద్రీనేవా ద్వారా 3,200 క్యూసెక్లు, ఇక తెలంగాణ వైపున కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా లిఫ్ట్ ఇరిగేషన్లో ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా 4,500 క్యూసెక్లు లిఫ్ట్ అవుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 1,85,000 క్యూసెక్ల దాకా అవుట్ ఫ్లోస్ కూడా ఉన్నాయి. 885 అడుగుల కెపాసిటీకి గాను 883 అడుగులకు వరద చేరింది. 215 టీఎంసీల కెపాసిటీకి గాను 206 టీఎంసీల వాటర్ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా ఫ్లడ్ కొనసాగుతూ ఉంది. ఇంకా 3-4 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈలోగా మరలా వర్షాలు మొదలైతే ఆ ఫ్లడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయి ట్యాంక్ లెవెల్ నిండిపోయింది. 590 అడుగుల కెపాసిటీకి 588 అడుగులకు వరద చేరింది. 312 టీఎంసీల కెపాసిటీకి 304 టీఎంసీల వరద ఉంది. దీంతో 20 గేట్లు ఎత్తి పులిచింతల ప్రాజెక్టుకి 2,30,000 క్యూసెక్లు వరదను రిలీజ్ చేశారు. ఇక ఎడమ కాలువకు 8,000 క్యూసెక్లు, కుడి కాలువకు 9,500 క్యూసెక్లు, మాదారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్లు రిలీజ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,000 క్యూసెక్లు, మొత్తం మీద 2,32,000 క్యూసెక్లు పులిచింతల ప్రాజెక్టు చేరుతా ఉంది. 45 టీఎంసీల కెపాసిటీ కలిగిన పులిచింతల ప్రాజెక్టులో 43 టీఎంసీల వరద ఉంది. గేట్లన్నీ ఎత్తి ప్రకాశం బ్యారేజీకి 2,32,000 క్యూసెక్ల వరదను రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా 90 గేట్లు ఎత్తి వచ్చిన వరద మొత్తాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా కెనాల్స్కి 13,500 క్యూసెక్లు పెద్ద ఎత్తున నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాతావరణం చాలా పొడి వాతావరణం ఉంది. తీవ్రమైన ఎండలు, గడిచిన 4-5 రోజులుగా వర్షాలు ఎక్కడ నమోదైన దాఖలాలు 1-2 ప్రాంతాల్లో 2-3 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం కనిపిస్తూ ఉందని భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.